అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఉదయాన్నే అనమాట ఈ వ్లాగ్. ఉదయం లేవంగానే ఫస్ట్ అయితే అద్దం దగ్గరికి వచ్చేస్తాను. ఇలా బొట్టు అవన్నీ నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ అయితే జుట్టు దువ్వుకొని కొప్పు కట్టేసేయాలండి. లేకపోతే నాకు అసలు ఇంకా పని కూడా స్టార్ట్ చేయబుద్ది కాదు. ఇంకా నీట్గా అయితే జుట్టు దువ్వేసుకొని కొప్పు కట్టేసానంటే అసలు ఫస్ట్ మెయిన్ ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే కొంచెం హుషారు కూడా వస్తుంది అనమాట. తల దువ్వుకుంటే అసలు ఎంతో తలభారం తగ్గినట్టుగా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకైతే. నీట్గా అయితే ఇలా జుట్టు దువ్వేసి మొత్తం ఇట్లా ఎల్లిపాయ కొప్పులాగా కట్టేస్తాను అనమాట. మళ్ళీ నేను ఇప్పేంత వరకు అస్సలు ఊడిపోదు అది. ఎలాంటి క్లిప్పులు కానీ ఏమీ అవసరం లేదు. ఇలా టైట్గా కట్టేసానంటే మనకు అసలు చిరాకు కూడా అనిపించదు, టైట్ అనిపించదు, అట్లా లూజ్ అనిపించదు, అస్సలు ఊడదు. మళ్ళీ మనం ఇప్పేంత వరకు ఊడదు అనమాట. ఇలా నీట్గా కట్టేసుకున్నాను. నేను ఎప్పుడైనా ఇంట్లో పని చేసేటప్పుడు ఇలా జుట్టు పైకి కట్టుకోకపోతే నాకు భలే చిరాకు వచ్చేస్తుంది, అస్సలు పని చేయబుద్ధి కాదు. ఈరోజు తొందరగా లేసాను అనమాట. ఇంకా నైట్ అయితే గిన్నెలు అయితే క్లీన్ చేయలేదు. ఇంకా ఉదయాన్నే టీ పెట్టేసి ఆయనతో పాటు నేను టీ అయితే తాగేసాను. ఇంకా ఆయన కోసం అయితే ఇట్లా బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసి చపాతీ చేశాను. ఇవైతే పాప కోసం అండి. ఇంకా కర్రీ అలాగే మళ్ళీ తను నిద్రపోతుంది లేస్తే ఇంకా చపాతీ చేసి పెట్టాలి. అలాగే పల్లీలు బాదంలు కూడా కొన్ని ఎక్స్ట్రా నానబెట్టా. రోజు ఆయనకు నానబెడతా కదా, ఇంకా పాప కోసం కూడా కొన్ని ఎక్స్ట్రా నానబెట్టా. రోజు ఉదయాన్నే ముందు జీరా వాటర్ తాగి తర్వాత టీ తాగేదాన్ని. ఈరోజు రివర్స్ అయిందనమాట. ఇంకా ఆయన ఉదయాన్నే వెళ్ళాలన్నారు ఈరోజు. అందుకోసమని టీ పెట్టంగానే ముందు నేను కూడా ఆయనతో పాటు టీ తాగేశాను. పైగా ఏంటంటే కొంచెం బాగా తల కూడా బాగా నొప్పిగా ఉన్నది. నిన్న మా పాప వచ్చింది హాస్టల్ నుంచి. తనతో ఎక్కువగా నైట్ మాట్లాడుతూ అట్లా ఉండేసరికి నిద్ర కూడా సరిగ్గా పోలేదనమాట. బాగా తలనొప్పి వచ్చేసింది. అందువల్ల ఫస్ట్ అయితే టీ తాగేశాను. నాకు ఎంత పని చేసినా తలనొప్పి రాదు కానండి, నిద్ర సరిపోకపోతే మాత్రం ఇంకా రోజంతా హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. మళ్ళీ నిద్రపోతే ఒక అరగంట అయినా ఇంకా తలనొప్పి అయితే పోతుంది. ఎప్పుడైనా నీళ్ళు తాగేటప్పుడు కింద కూర్చొని తాగాలని నెక్స్ట్ టైం అయితే అలా తాగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.